ప్రేజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాల ఆశీర్వాద వాక్యము మరియు విజ్ఞాపన ప్రార్థనలో భాగంగా మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకొని ప్రార్థన చేసుకుందాము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. మరొక మారు చదువుకుందాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అతని ప్రాణము అతని సంతానము అంటున్నాడు కదా, మరి అతను అనగా ఎవరు? అతను అనగా ఎవరు అనే సందేహం మనకు కలిగినట్లయితే ఆ పై వచనాన్ని మనం చదవవలసిన అవసరం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడో అని అక్కడ ఉంటుంది. ఆ పై వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడో అని అక్కడ ఉండడం మనం గమనించాలి. అనగా ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు నెమ్మదిగా ఉండునంట, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటుందంట. ఎంత గొప్ప వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నామో గమనించాలి. మరి మనం దేవుని యందు భయభక్తులను కలిగి ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది తమకు ఉన్న ఆస్తులు అంతస్తులను బట్టి, తమకు ఉన్న ఉద్యోగాలను హోదాలను బట్టి, పేరు ప్రతిష్టలను బట్టి తమకు తామే గొప్ప వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటారు. తమకు అన్ని సౌకర్యాలు అన్ని విలాసాలు ఉన్నాయి కదా, మాకు దేవునితో పని ఏంటి అనే భ్రమలో జీవిస్తూ ఉంటారు. చాలామందికి ఈ రోజులలో భక్తి ఉంటుంది కానీ భయం అనేది ఉండడం లేదు. అందుకే ఏవేవో భక్తి కార్యక్రమాలు చేపడతారు కానీ ఒక చేత్తో భక్తి కార్యక్రమాలు చేస్తూనే మరొక చేత్తో అన్యాయాలు, దీనులను హింసించడము, అమాయకులను బాధ పెట్టడము, ఇలాంటి ఎన్నో రకాల ప్రవర్తనలతో వారు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటారు. మరి వారు చేసే అన్యాయాలు, పాపాలు అవన్నీ కూడా వారు చేస్తున్న భక్తి కార్యక్రమాల ద్వారా తీరిపోతాయనే భ్రమలో వారు భక్తిని కలిగి భక్తి కార్యక్రమాలు చేస్తారే తప్ప మరి దేవుని యందు భయాన్ని కలిగి మరి దీనులను బాధ పెట్టొద్దు, అమాయకులను బాధ పెట్టొద్దు, శక్తిహీనులను బాధ పెట్టొద్దు, మరి ఎవరికి అన్యాయం చేయొద్దు అనేటువంటి ఒక భయం అనేది దేవుని ఎడల ఉండకుండా ఉండడం అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి ముఖ్యమైన విషయం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నీకు ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి దేవుని ఎడల నీవు భయభక్తులను కలిగి ఉండకపోతే ఒక రోజున దేవుని ఉగ్రత నీ పైకి వచ్చినప్పుడు నీవు ఏ హోదాలను, ఏ అంతస్తులను, ఏ ఆస్తులను చూసుకొని దేవునికి వ్యతిరేకంగా నడిచావో అవి ఏవి నిన్ను కాపాడలేవు, అవి నిన్ను రక్షించలేవు. అవి అన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి. ఒకవేళ అవి దూరం అవ్వకపోయినప్పటికీ ఆ హోదా, ఆస్తులు, అంతస్తులు అవన్నీ నీ వద్ద ఉన్నప్పటికీ నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు అని నీవు గుర్తించుకోవాలి. అది ఖచ్చితంగా ప్రభువు యొక్క ఉగ్రతే అని నీవు తెలుసుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క గద్దింపు అని నీవు గమనించుకోవాలి. నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో తమకు లేనటువంటి శాంతి, సమాధానం, నెమ్మది కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవేవో హోమాలు చేయడం, కార్యక్రమాలు చేయడం, ఎక్కడెక్కడికో పర్వతాలపైకి వెళ్ళడం, ఎక్కడెక్కడో నిద్రలు చేయడం, ఆ రాత్రులు అక్కడ గడిపి వస్తే ప్రశాంతత దొరుకుతుందని అనుకోవడం, భ్రమలో జీవిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాల ద్వారా వేటి ద్వారా వారికి శాంతి, సమాధానం, నెమ్మది కలగదు. ఒకవేళ వారు ఆ కొత్త వాతావరణాన్ని చూసి కొంత మేరకు ఉపశమనం పొందినప్పటికీ వారికి పూర్తి సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది అనేది వాటి ద్వారా వారికి కలగదు. అవి అన్నీ దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. వారు చేసి శాంతిని, సమాధానం, నెమ్మదిని పొందుకోవాలని చేసే కార్యక్రమాలు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. మరి అలాంటప్పుడు వారికి ఎలా శాంతి, సమాధానం, నెమ్మది లభిస్తుంది? లభించదు. కానీ అలాంటి వ్యక్తులందరూ శాంతి, సమాధానం, నెమ్మది కోసం ఒక్కసారి మోకరిల్లి ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవాని శరణు కోరుకోండి.
మీ జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించి మీ శరీరాలను సజీవయాగంగా ఆయనకు అప్పగించండి. మీ చిత్తానుసారమే మమ్మల్ని నడిపించమని ఆయనను కోరుకుంటూ ఆయనను అంగీకరించినప్పుడు ఆ పరలోకపు తండ్రి ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు, మనలను రక్షిస్తాడు. ఆయన మహాకృప చేత మనలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలుగజేస్తాడు. మన పరలోకపు తండ్రి అయిన యెహోవా వారు మనలను ఖచ్చితంగా ఆయన మహిమ రాజ్యం కొరకు మనలను నడిపిస్తాడు. నిజమైన ఆనందం, శాంతి, సమాధానం, నెమ్మది అనేవి కేవలం మన ప్రభువైన యెహోవా పాద సన్నిధిలో ఉన్నాయని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాకుండా మన సంతానాన్ని కూడా ఆశీర్వదించి భూమిని వారు స్వతంత్రించుకునేలా దేవుడు చేస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి భూమిని మన సంతానం స్వతంత్రించుకోవటం అంటే అర్థము భూమి మొత్తాన్ని వారు ఆక్రమించుకుంటారని కాదు. భూమి పైన స్వతంత్రంగా జీవించేటువంటి స్వేచ్ఛ, వారు ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ప్రాంతంలోనైనా సంతోషం, సమాధానం, నెమ్మదితో అత్యంత సంతోషంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా వారు జీవించేటువంటి పరిస్థితులు వారు కలిగి ఉంటారనేటువంటి అర్థాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజంతా ఈ వాక్యాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి ఆయన కృపకు మనం పాత్రులమవుతూ ఈ వాక్యాన్ని ధ్యానించుకొని విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మా జీవితాలను మీకు అప్పగించుకొని మీ శరణుజొచ్చి మీకు మ్రోకరిల్లి ప్రార్థించినప్పుడు మేము శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకుంటున్నాం తండ్రి. మా సంతానము నిజముగా భూమిపై స్వేచ్ఛగా స్వతంత్రమును పొందుకొని స్వతంత్రించుకొని మరి ముందుకు సాగడం అనేది మేము చూస్తున్నాం ప్రభువా. చరిత్రలో ఎన్నో సంఘటనల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మమ్మల్ని నడిపించారు ప్రభువా. ఇదిగో ప్రభువా నా తండ్రి, మరి మిమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన విజ్ఞాపనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా. మా తల్లిదండ్రులను ఆశీర్వదించండి తండ్రి. మా కుమారులని, కుమార్తెలని, మాలో చిన్నలను, పెద్దలని, ప్రతి ఒక్కరిని మీ పాదహస్తాల దగ్గర మమ్మల్ని చేర్చుకొని మీ యొక్క పరమ పవిత్రమైన ఆశీస్సులతో మమ్మల్ని ప్రోక్షించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నా తండ్రి, నా దేవా, మరి మా కుటుంబాల్లో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలను ఈ ఉదయకాలంలో తీరుటకు సహాయం చేయండి ప్రభువా. నా దేవా, నా తండ్రి, మరి ఎవరెవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచండి తండ్రి. కల్వరి సిలువలో మీరు కార్చిన రక్తం చేత ప్రోక్షించండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా నా దేవా, మరి ఎవరెవరైతే ఆర్థికపరమైన రుణ బాధలలో చిక్కుకున్నారో వారందరూ లేవనెత్తండి ప్రభువా. సమృద్ధిలోనికి నడిపించండి తండ్రి. చేతి పనులు లేని వారిని అనుగ్రహించండి. మీ వారికి కావలసిన పనులని మీరు ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా వ్యాపారాలు నష్టాలతో ఇబ్బంది పడుతున్న వారిని సమృద్ధిలోకి నడిపించండి ప్రభువ. మరి ఈ సమస్త సృష్టి అంతటిలో మీ అవసరత ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువ. ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క అద్భుత సాక్ష్యాలను లిఖించుకొని ప్రతి ఒక్కరూ మీ యొక్క రక్షణ భాగ్యం, మారు మనసును పొందుకొని మీ సన్మార్గంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. మీరు సృష్టించిన ఈ సృష్టి అంతయు మీ రాజ్యం వచ్చుటకు సహాయం చేయండి ప్రభువ. అదేవిధంగా నా దేవా, నా తండ్రి, ఉద్యోగాలు లేక బాధపడుచున్నటువంటి ప్రతి వ్యక్తిని దర్శించండి. వారికి కావాల్సినటువంటి ఉద్యోగాలను దయచేయండి తండ్రి. నిరుపేద స్థితిలో ఉన్న వారిని కరుణించి కటాక్షించండి తండ్రి. దీనులని, మానసిక దివ్యాంగులని, శారీరక దివ్యాంగులని మీరు కరుణించి కటాక్షించి వారి యొక్క సకల అవసరతలు మీ కృపలో తీరుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపి మిమ్మల్ని మేము ఎల్లవేళలా మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, మీ చిత్తం నెరవేర్చేవారిగా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. మరొక మారు మా ఈ ప్రార్థన విజ్ఞాపనను మీ పాదాల చెంత చేర్చుకొని ఆశీర్వదించి ఈ ఉదయకాలంలో మీ కృపచేత మమ్మల్ని సంతృప్తిపరిచి నడిపించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.